ఏంటండి మీరు అంత ఫాస్ట్ గా రన్ చేస్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం రాదు? కొద్ది రోజులు డాక్టర్ జాగ్రత్తగా ఉండమన్నారు, అది గుర్తులేదా? నాకొచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించట్లేదు, రాజా చందుల ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నాను. రాజాతో మాట్లాడిన ప్రయోజనం లేకుండా పోయింది కదండి. నా మాట కూడా కాదన్నాడంటే చందు విషయంలో వాడెంత డిస్టర్బ్ అయ్యాడో అర్థం అవుతుంది. అందులో చందుని తప్పు పట్టలేం. మనసులో రాజా మీద ప్రేమున్నా కుటుంబం బాగుండాలి, తన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని కావాలని రాజాకి దూరంగా వెళ్ళిపోయింది. దానివల్ల ఇద్దరు బాధపడుతున్నారు కదండి. ఆ బాధనైనా భరిస్తున్నారు కానీ కలుసుకోవడానికి ఇష్టపడడం లేదు. అక్కడే చిన్న సమస్య పెద్దదైపోయింది లల్లి. రాజాతో మీరు మాట్లాడారు అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నాను. ఆ నమ్మకంతోనే నేను వెళ్ళాను, కానీ కుదరలేదు. అసలు దీని అంతటికీ కారణం మీ డాడీ లల్లి. చందుకి తన మీదున్న గౌరవాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళిద్దరి జీవితాలతో ఆడుకుంటున్నాడు. సరే, ఒక ప్రయత్నం ఫెయిల్ అయింది, ఇప్పుడేం చేద్దాం? గజనీ మొహమ్మద్లా గెలిచేదాకా ట్రై చేద్దాం. మరో ప్లాన్ చేద్దాం. అదే, ఏం చేస్తారు? బుర్ర చిన్నదే అయినా వేల ఆలోచనలని ఇస్తూనే ఉంటుంది. ఏటీఎంలో డ్రా చేసుకున్నట్టు డ్రా చేసుకోవడమే. ఒకటి వేస్ట్ అయితే మరొకటి, అది వేస్ట్ అయితే ఇంకొకటి. ఇప్పుడేం ప్లాన్ చేస్తున్నారో చెప్పండి. ప్లాన్ అంటే మనం సమస్యకి దూరంగా వెళ్ళి పరిష్కారం గురించి ఆలోచిస్తున్నామేమో అనిపిస్తుంది. సమస్య పుట్టిన చోటే పరిష్కారం ఉంటుంది. సో సమస్యని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ముందు మీ డాడీ దగ్గర నుంచి మొదలు పెడతాను. ఇద్దరి మధ్య గోడ అడ్డమైనప్పుడు వాళ్ళని కలపడానికి పడగొట్టాల్సింది ఆ గోడనేగా. అవును, ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. ఈయన ఏం ప్లాన్ చేస్తారు? ఎస్ మమ్మీ. ఎక్కడున్నావురా? ఏరియా తెలియదు కానీ బయట ఉన్నాను. ఎందుకు మమ్మీ? నువ్వు త్వరగా ఇంటికొస్తే మనం చందు దగ్గరికి వెళ్ళొద్దాం. చందు వచ్చిందో లేదో? ఇంకా రాకుండా ఎందుకుంటుందిరా? నువ్వు త్వరగా రారా, మనం వెళ్ళి చందుని చూసొద్దాం. ఈ విషయం ఒక 10 minutes ముందు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఇప్పుడు మాత్రం ఏమైందిరా? కారు సర్వీసింగ్ ఇచ్చి ఇప్పుడే బయటకు వస్తున్నాను. ఏం పర్వాలేదు, వేరే కారులో వెళదాం. నేను రావాలన్నా వెహికల్ కావాలి కదా మమ్మీ. ఓ 1 or 2 hours లో కార్ ఇచ్చేస్తా అన్నారు. అప్పుడు వెళ్దాం, ఓకేనా? ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేరా, నీ కారు తర్వాత తీసుకోవచ్చులే. అర్థమైంది, నువ్వు చందుని చూడాలని ఫిక్స్ అయ్యావు అంతేగా? ఓకే, రెడీగా ఉండి వస్తున్నాను. బాయ్. ఒక ఆటో కూడా కనిపించడం లేదు. ఎస్, ఇఫ్ యూ డోంట్ మైండ్ శ్రీనగర్ కాలనీ వరకు లిఫ్ట్ ఇస్తారా? ఓ ష్యూర్, నేను అటే వెళ్తున్నాను. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. బై ద బై, ఐఎమ్ సంతోష్. ఓ,
ఐఎమ్ అశోక్. అడగగానే లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. దారి తెలియని వాళ్ళకి దారి చూపించడం, ఎక్కడికో వెళ్ళబోయి ఎక్కడో ఉండిపోయిన వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం నా హాబీ. ఓ గ్రేట్. చదువుకుంటున్నారా? నో డాడీ బిజినెస్ పని మీద ఇండియా వచ్చా. అలాగే ఇక్కడ నా మ్యారేజ్ ప్రపోజల్ ఒకటి ఉంటే దాని గురించి ఆగాం. ఆహా, అంటే మీరు ఎన్ఆర్ఐ అనమాట. ఎస్, త్వరలోనే నా మ్యారేజ్ ఉంటుంది. అది అయిపోయిందంటే నేను నా వైఫ్ని తీసుకొని యుఎస్ వెళ్ళిపోతాను. అరే, సైలెంట్లో ఉండిపోయిందా? ఒక ఇంపార్టెంట్ కాల్. ఓకే, యూ క్యారీ ఆన్. రే రాజా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీకు? ఫోన్ సైలెంట్లో ఉండేసరికి చూసుకోలేకపోయాను రా. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు, అలాంటి తన్ని ఈరోజు ఎవరి కోసమో నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం ఏంట్రా? రేయ్, చందు చాలా మంచిదిరా. తన కుటుంబం ఏదో కష్టాల్లో ఉంది అని తన ప్రేమని త్యాగం చేసి వేరే ఎవరినో పెళ్లి చేసుకుని తన వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటుందిరా. తన త్యాగం తన వాళ్ళ కోసం రా. నువ్వెందుకు త్యాగం చేయాలి? రాజా, బిల్డర్గా నువ్వు సంపాదించుకున్న కోట్లు నీకు సంతోషాన్ని ఇవ్వవరా. నీ సంతోషం చందు, ఆ విషయం నీకు తెలుసు. రేయ్, మూర్ఖంగా మాట్లాడుకో. చందు ఎవరినో పెళ్లి చేసుకుంటుంది అంటే అందుకు 100 కారణాలు ఉండొచ్చు. వాళ్ళ ఒత్తిడి వల్ల ఒప్పుకుని ఉండొచ్చు. నీ మీద తనకి ప్రేమ ఉంది కాబట్టే ఇటు నిన్ను వదులుకోలేక అటు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించిందిరా. చావు బ్రతుకుల మధ్య చందు వెంకట హాస్పిటల్లో ఉంది. అది చెప్దామనే అన్నిసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నా మాట వినరా. ఇప్పటికైనా ఒకసారి వెళ్ళి చందుని చూసిరా. నేనున్నానని ధైర్యం చెప్పరా. రేయ్, వాళ్ళ గురించి నీకెందుకురా? అసలు వాళ్ళెవరో ముందు నాకు చెప్పు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. పెళ్లికి ముందు నిజం చెప్పడం తప్పు కాదురా, అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడం తప్పు. ఆయన ఎవరో పెద్ద మనిషి అంటున్నావుగా, వెళ్ళి క్లియర్గా ఇది విషయం, చందు నేను ప్రేమించుకున్నాం, వాళ్ళ పెద్దనాన్న కోసం, చందు నన్ను కాదని ఈ పెళ్లికి ఒప్పుకుందని చెప్పు. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ముందు నువ్వైతే వెళ్ళి చందు కనిపించు ప్లీజ్ రా. రే 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 నా మాట. నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా వీడంటే ప్రాణం. మధ్యలో ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పెద్దనాన్న బిజినెస్లో దెబ్బతిన్నారని ఎవడో ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వచ్చాడు. ఆ అబ్బాయి బాగా సౌండ్ పార్టీ అంట. సరే, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే తన కుటుంబం బాగుపడుతుంది కదా అని పెళ్లికైతే ఒప్పుకుంది. కానీ మా వాడికి దూరం అయిపోతానన్న బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు ట్రై చేసిందండి. సరే, అయినా పెళ్లి చేసుకుంటే ప్రయోజనం ఏముందండి? ఇటు మా వాడిని మర్చిపోలేక అటు అబ్బాయితో హ్యాపీగా ఉండలేక జీవితాంతం తను బాధపడుతూ వాళ్ళిద్దరినీ బాధ పెట్టాల్సిందేగా. కొంచెం కారాపుతారా? మీరు డ్రాప్ చేయమంది శ్రీనగర్ కాలనీలో కదా. నేను మిడిల్లో డ్రాప్ అవ్వాలనుకుంటున్నాను. మీకు ఇబ్బంది ఏం లేదు కదా? వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేదని తెలిసాక తప్పదు కదా. ప్లీజ్ కార్ ఆపండి. మీరిచ్చిన లిఫ్ట్ జీవితంలో మర్చిపోలేనిది. చాలా థ్యాంక్స్ అండి.
సారీ సంతోష్. నిజం నీకు ఇంతకన్నా ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. దీనివల్ల నీ జీవితం బాగుంటుంది, వాళ్ళిద్దరి జీవితం కూడా బాగుపడుతుంది. అందుకే ఇలా చేశాను. అమ్మా చందు, డాక్టర్ గారు నిన్ను డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళమన్నారు. బయలుదేరదామా? ఆ, అవును, ఇంటికెళ్ళాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? నిన్నే సంతోష్తో నీ పెళ్లి విషయం ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటున్నాను. చందు, ఇంకా నువ్వు మౌనంగా ఉంటే మసకబారిపోయేది నీ జీవితమే. చాలమ్మా, మా కోసం నువ్వు చేసిన త్యాగం చాలు. ఇంటికెళ్ళగానే మీ పెద్దనాన్నతో గట్టిగా చెప్పేయ్, సంతోష్తో నాకు పెళ్లి ఇష్టం లేదు, నేను రాజానే చేసుకుంటాను అని చెప్పు. ఆయన బాధపడతారని ఆలోచించొద్దు. ఆయనతో నీకెందుకమ్మా? ఆయన బాధపడితే బాధపడాల్సింది నేను. నేనే చెప్తున్నాను కదా, మీ పెద్దనాన్న గురించి వదిలేసే. నీ జీవితం నీ ఇష్టం. ఎవరి కోసం నాశనం చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు. నీ మనసులో ఏముందో అది మీ పెద్దనాన్నకి చెప్పే. ఇదిగో, నిన్ను సమర్థించడానికి నేనున్నాను, మీ నాన్నున్నారు, మేమంతా ఉన్నాం. నువ్వు మనసు విప్పి మాట్లాడితే మీ పెద్దనాన్న కూడా ఏమీ మాట్లాడలేక ఒప్పుకుంటారు. రాజా గురించి మీ పెద్దనాన్న కూడా ఎదురు తిరిగావు, అది గుర్తుందా? ఆ రోజుది తప్పు అని నాకు అనిపించింది, కానీ ఇప్పుడు అదే కరెక్ట్. మీ పెద్దనాన్నగారు ఎలాగో మారరు, నువ్వే మార్చాలి. పద. ఏమ్మా, మీ పెద్దనాన్నకి ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నావా? లేదమ్మా, నేను సంతోష్ గురించి ఆలోచిస్తున్నాను. నేను ప్రేమించానని, నాతో ఉంటే చాలని, నేనుంటే ప్రపంచంలో ఇంకేదీ అవసరం లేదని సంతోష్ నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అలాంటి సంతోష్కి నిజం తెలిస్తే తనేమైపోతాడా అని ఆలోచిస్తున్నాను. తన గురించి ఆలోచించినా నువ్వు చేయగలిగిందేమీ లేదమ్మా. మీ పెద్దనాన్నకి విషయం చెప్తే సంతోష్కి నీకు పెళ్లి జరగదు అన్న విషయం ఆయనే చెప్పుకుంటారు. నువ్వు మాత్రం నీకు నచ్చిన రాజానే చేసుకో, సరేనా? ఏంటి, షాక్ అయ్యారా? అయ్యారు, మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నాకు బాగా తెలుస్తుంది. చందు ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళింది, అక్కడేదో ఫుడ్ పాయిజన్ అయింది. ఆ విషయం మాకు తెలిస్తే మేము బాధపడతామని మాకు చెప్పకుండా మీరు దాచారని అర్థమైంది. అయినా చందుకు బాగాలేదని నేను ఎలా తెలుసుకున్నానో చూసారా? దట్ ఈస్ కాల్డ్ లవ్. నాకు తెలిస్తే నేను బాధపడతానని చందు మీతో చెప్పిందా ఆంటీ? నో డౌట్ చందు చెప్పే ఉంటుంది. తను చెప్పొద్దు అన్న తనకు నా మీద ఉన్న ప్రేమ నేను తెలుసుకునేలా తెలిపింది, చూసారా? ఫుడ్ పాయిజన్ అయింది అనగానే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? బై గాడ్ గ్రేస్ చందుకి ఏం కాలేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే చందు, నువ్వు రికవర్ అయ్యావని అర్థమైంది. అలా అని నిన్ను నేను ఇప్పుడే డిస్టర్బ్ చేయలేను. ఇప్పటికే నేను బాగా డిస్టర్బ్ చేశాను, ఇంకెప్పుడు చేయను. త్వరగా నువ్వు క్యూర్ అయితే మనకు చాలా పనులున్నాయి. ఓకే, టేక్ కేర్. బాయ్ బాయ్ ఆంటీ.
ఎక్కడ్రా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇంకా రావేంటి నువ్వు? ఆ, మమ్మీ నాకు వేరే వర్క్ ఉంది, తర్వాత వెళ్దాం. నీ వర్క్స్ అన్ని పక్కన పెట్టి ఫస్ట్ ఇంటికి రా. నేను చందుని చూడాలని చెప్తున్నాను కదా. ఆ, తను రాలేదు మమ్మీ. నీకెలా తెలుసు? ఆ, అంటే ఇంకా వచ్చి ఉండదు అంటున్నాను. ఇంకా రాకుండా ఏం చేస్తుందిరా? వచ్చే ఉంటుంది. నాకు పనుంది మమ్మీ. ఏరా, చందు దగ్గర కంటే క్షణాల్లో వచ్చేవాడివి, కొత్తగా పనుందంటున్నావేంటి? రాదని తెలిసినప్పుడు వెళ్ళి ప్రయోజనం ఏముంది? రాకెక్కడికి పోతుందిరా? అంటే దూరంగా వెళ్ళినప్పుడు రావడం కష్టం కదా మమ్మీ. ఎంత దూరం రా? ఏదో అమెరికా వెళ్ళినట్టు. మమ్మీ, నా వర్క్ ఫినిష్ అయ్యాక అప్పుడు చూద్దాం. నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ప్రస్తుతానికైతే నేను రాలేను. చందు కన్నా ఇంపార్టెంట్ వర్కా? చందు వర్కే మమ్మీ, తనకు ఉపయోగపడే వర్కే. ముందు ఆ పని చూడాలి. ఓ అదా విషయం. ఆ మాట ముందే చెప్పొచ్చు కదరా. చందు వర్క్ కాబట్టేగా చందు దగ్గర కూడా రానంటున్నావు. సరే, త్వరగా ఆ వర్క్ ఫినిష్ చేసుకోనరా, వెళదాం. బాయ్ మమ్మీ. పని పూర్తయ్యాక వెళ్ళాల్సిన అవసరం ఉండదు మామ్. సంతోష్కి మొత్తం నిజం తెలిసేలా చేశారు. ఇప్పుడేం జరుగుతుందో అర్థం కావడం లేదు. మంచే జరుగుతుంది లలి. రాజాకి చందుకి మధ్య సమస్య సంతోష్. అందుకే సమస్య నువ్వే అని తనకు అర్థమయ్యేలా చేశాను. ఇప్పుడు అతను తీసుకునే నిర్ణయమే కీలకం. పాపం సంతోషే తెలియక వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చాడు. వ్యక్తిగతంగా కూడా చాలా మంచివాడు. మంచివాడైతే అర్థం చేసుకుంటాడు. ఏమోనండి, ఎక్కడ ఏది దాచకుండా మొత్తం నిజం చెప్పేశారు. అతను చందుని ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు అతను ఎలా రియాక్ట్ అవుతాడు? లల్లి, చందు విషయం సర్ది చెప్పుకొని సమర్థించుకునే స్థాయిని దాటిపోయింది. ఇప్పుడు ఓపెన్గా చెప్పడం తప్ప మరో దారి లేదు. అందుకే ప్లాన్డ్గా అతన్ని ఫాలో అయ్యాను. ఏ సంబంధం లేని మూడో వ్యక్తిలాగా అతనికి అంతా చెప్పేశాను. అది ఇండైరెక్ట్గా. ఇక్కడ నా స్వార్థం ప్రేమను గెలిపించడం కాదు, నా స్నేహితుణ్ణి గెలిపించుకోవడం. అందుకే ముందు వెనుక ఆలోచించకుండా ఈ పని చేశాను. ఇందులో ఒక మంచి ఉంది, ఒక చెడు ఉంది. అర్థం చేసుకుంటే ఒకరు బాధపడతారు, ఇద్దరు సంతోషపడతారు. లేదంటే ముగ్గురు బాధపడతారు. చూద్దాం ఏం జరుగుతుందో. నేను లవ్లో దెబ్బతిన్నాను, కానీ ఇప్పటికీ తనంటే ప్రాణం. తన కోసమే ఎదురు చూస్తున్నాను. ఎదురు చూస్తూ కూర్చుంటే అలా చూస్తూ కూర్చోవాలంతే. తప్పు మనం చేసి ఒకరు రావాలంటే ఎలా? హలో హలో హలో, ఎవరి గురించో మీరు గొడవ పడతారు ఎందుకు? ఏంటి సంతోష్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి ఇలాంటి వాళ్ళతో రాయబారం పంపించాలా? నువ్వెలా రియాక్ట్ అవుతావో అని. ఇష్టం ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతాను? ఇష్టమని రియాక్ట్ అవుతాను. టెన్షన్స్ అన్నీ క్లియర్ అయిపోయి రాజా. త్వరలోనే మ్యారేజ్ ఉంటుంది, అందుకే అలా షాపింగ్ చేద్దామని సరదాగా బయటకు వచ్చాం. అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సంతోష్, మనకి షాపింగ్కి లేట్ అవుతుంది. పెళ్ళికి నీకు డ్రెస్సులు తీసుకోవాలి, నాకు డ్రెస్సులు తీసుకోవాలి.
అట్నుంచి అటు రెస్టారెంట్ కి డిన్నర్ కి అదేంటి ఇప్పటి వరకు ఏం అడిగినా వద్దు వద్దు అన్నావు? అందుకే సంతోష్, ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అంటారు. మాటల్లో టూ ఫ్యామిలీస్ మా మ్యారేజ్కి ఓకే అనేసాయి. ఇంకా మ్యారేజ్ మాత్రమే బ్యాలెన్స్. చందు కూడా ఓకే అందా? తను ఓకే అనకపోతే ఇంత హ్యాపీగా ఎందుకుంటాను బాస్? అవును, ఎందుకు అలా అడిగావు? నేను కలవాలి అంటే సిటీ మొత్తం వెతకాల్సి వచ్చేది, అలాంటిది ఇలా వెంట వెంటనే కనిపిస్తున్నావు. అయిన వాళ్ళని పరామర్శించాలన్నా, కాని వాళ్ళని ఏడిపించాలన్నా ఇలా వస్తూ ఉండాలి కదా. తన కుటుంబం ఏదో కష్టాల్లో ఉంది అని తన ప్రేమని త్యాగం చేసి వేరే ఎవరినో పెళ్లి చేసుకుని తన వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటుందిరా. నీ మీద తనకి ప్రేమ ఉంది కాబట్టే ఇటు నిన్ను వదులుకోలేక అటు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించిందిరా. చందు నేను ప్రేమించుకున్నాం. వాళ్ళ పెద్దనాన్న కోసం చందు నన్ను కాదని ఈ పెళ్లికి ఒప్పుకుందని చెప్పు. అయినా పెళ్లి చేసుకుంటే ప్రయోజనం ఏముందండి? ఇటు మా వాడిని మర్చిపోలేక అటు అబ్బాయితో హ్యాపీగా ఉండలేక జీవితాంతం తను బాధపడుతూ వాళ్ళిద్దరినీ బాధ పెట్టాల్సిందేగా.